అందరికీ నమస్కారం. వెల్కమ్ టు 9 కలర్స్ టీవీ. నేను మీ యాంకర్ రాణి. మనతో ఇప్పుడు రాబోతున్నారు నిరుద్యోగ సమస్యపై సరితా గారు, ఐపీసీ పార్టీ యాదాద్రి మహిళా అధ్యక్షురాలు మనతో ఉన్నారు. ఇప్పుడు మేడం చెప్పండి. నమస్కారం మేడం. నమస్కారం. ఇప్పుడు నిరుద్యోగులు అంటే చాలామంది ఉన్నారు, డిగ్రీలు పీజీలు చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేకోకుండా స్టడీ చేసుకొని ఇంట్లోనే ఖాళీగా కూర్చోవడము, అమ్మా నాన్నలు సంపాదించిన సంపాదన పైన కూర్చోవడము అలా ఉంటున్నారు. చాలామంది ఆత్మహత్యలకు కూడా పాల్గొన్నారు. అయితే నేననేది ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ చాలా జాబ్స్ ఇస్తున్నాము అని అంటున్నారు, కానీ ఏ జాబ్స్ కూడా మనకి ఇవ్వట్లేదు. ఆ జాబ్స్ కోసము ఎంతోమంది ఇవి వస్తున్నాయి అవి వస్తున్నాయి అని అంటున్నారు, కానీ జాబ్స్ రాకపోవడం వల్ల వీళ్ళు వస్తున్నాయి కదా చేసుకుంటాను, జాబ్స్ ఏదో ఒకటి చేసుకుని నా కుటుంబాన్ని నేను పోషించుకుంటాను అని చెప్పేసి దాంతో ఉంటున్నారు. కానీ గవర్నమెంట్ ఏంటంటే ఇప్పుడు ఇస్తాము మళ్ళీ ఎలక్షన్లో ఇస్తాము అని అంటున్నారు, కానీ ఇవ్వట్లేదు. మన దిక్కు ఉన్న వాళ్ళు ఏంటంటే వలస వెళ్ళిపోతున్నారు, జాబ్స్ లేవు కదా, ఇక్కడ ఉండి ఏం చేయాలి, అమ్మ నాన్నకి భారంగా ఉన్నాము అని వాళ్ళ కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్గొన్నారు. నేను అనేది ఉద్దేశం ఏంటంటే, ఇంత చదువుకున్న వాళ్ళకు కూడా ఏ జాబ్స్ రాకపోవడము, ఇంకా పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు పై స్థాయికి వెళ్ళాలి అని అంటే వీళ్ళు జాబ్స్ మేమే జాబ్స్ చేయనప్పుడు ఆ పిల్లలకి మళ్ళీ జాబ్స్ ఏం దొరుకుతాయి అన్న ఇంటెన్షన్లో పిల్లలను కూడా సరిగ్గా చదవకపోవడము అట్లా వెనుకబడిపోతున్నారు. నేను ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే, జాబ్స్ ఏమైతే ఇస్తామని అంటున్నారో ఆ జాబ్స్ తొందరగా ప్రవేశపెడితే బాగుంటుందని నా ఇంటెన్షన్. ఓకే మేడం, మీ ఇంటెన్షన్ మాకు అర్థమైంది. అండ్ మీరు అంటే ఏ విధంగా అంటున్నారు అంటే, మీరు ప్రిపేర్ అయ్యి వచ్చారా జాబ్కి? నిరుద్యోగం నేను ఆల్రెడీ ఇంతకుముందుకు నేను చాలా జాబ్స్ ట్రై చేశాను. సో జాబ్స్ ట్రై చేసినప్పుడు గవర్నమెంట్ జాబ్లకి ప్రైవేట్ జాబ్లకి కూడా ట్రై చేశాను. కొన్ని గవర్నమెంట్ జాబ్లకి ట్రై చేసినప్పుడు ఎగ్జామ్స్కి ఇట్లా అయిన తర్వాత మాకు ఆ జాబ్స్ రాలేదు. రాకోకుండా మళ్ళీ ఇప్పుడు ప్రైవేట్లో జాబ్స్ కూడా చేసినప్పుడు మనం ఆ జాబ్ దగ్గర మీరు రిజర్వేషన్ అంటున్నారా మేడం, లేదంటే అందరి గురించి చెప్తున్నాను అన్నమాట. ఇప్పుడు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, జాబ్సే తక్కువైనాయి గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు మామూలుగా ప్రైవేట్ జాబ్స్ కానీ వెళ్తున్నారు, వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏంటంటే 10,000 అట్లా వస్తుంది శాలరీ. ఆ 10,000లో ఫ్యామిలీని ఏం పోషించుకుంటారు, వాళ్ళు ఉంటుంది కదా. అలా కాకోకుండా ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఇప్పుడు ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళకి కానీ A to Z వాళ్ళకి జాబ్స్ ప్రవేశం పెట్టారనుకో, ఎవరో ఒకరు జాబ్స్ చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటారు కదా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు కదా. మీ ఇంటెన్షన్ మాకు క్లియర్గా అర్థమైంది. మా వంతు సాయం మేము చేస్తాం మేడం మీకు. థ్యాంక్ యూ.